యావరేజ్ అన్నోళ్ళు కన్నా అన్నారు కదా, వాళ్ళకి సినిమా చూసేది వచ్చారు అదే కనుక్కొని మళ్ళీ చెప్పమనండి, మళ్ళీ మాట్లాడమనండి. అంతేగాని ఊరికే నోటికి వస్తే అదేదో వాగేసి తప్పు, అదే తప్పు చాలా పెద్ద తప్పు అది. ఇప్పుడు ఒకడు సినిమా చూస్తాడు, ఏమంటాడు, నాకు ఫైట్లు నచ్చలా, లేదు నాకు పాటలు లేవు, రొమాన్స్ లేదు. ఏంది రొమాన్స్ చూసేదానికి వచ్చేటి సినిమాకి? ఫస్ట్ యాక్షన్ పార్ట్ మనకి మాస్ చూపించినాడు. ప్రజానీయులు కానీ డైనోసర్ అంటారు, కానీ ఇంత డైనోసర్ ఉందని అనుకోలే. డైనోసర్ అమ్మ మొగుడు చింపేనాడు, ఈ సరదాకే నెత్తి పగలు తింటారంటారు కదా, అది ప్రభాస్ అన్న రేంజ్ ఏమంటే సరదాకి రికార్డులు కొట్టేస్తాడు, ఇది కన్ఫామ్. ఇంకంతే సినిమా అసలు చూసిన వాళ్ళు యావరేజ్ అన్నోళ్ళకి ఫస్ట్ మెట్రో కొట్టేయాల అంతే. ఇంకా యావరేజ్ అన్నోళ్ళకి ఆ బాలీవుడ్ వాళ్ళు ఏమో హై రేంజ్ అంటారు, కానీ ఈ బాడీ బాక్స్ తెలుగు బాడీ బాక్స్ ఆఫీస్ని తగలమనండి ఎవరో, ఇది మనకు రాసి పెట్టుకోండి. ఇంకా కలెక్షన్ పరంగా ఇంకా క్రౌడ్ మీరే చూసినారు థియేటర్లో. ప్రతి క్రౌడ్లో మన మదనపల్లిలో మెయిన్ ప్రతి ఒక్క థియేటర్ హౌస్ఫుల్ అయ్యింది. రేపు అవుతుంది, మన్నాడు కూడా అవుతుంది. ఈ రోత మాటలు నా కొడుకుల మాటలు నమ్మద్దండి. సినిమా బ్లాక్ బస్టర్ అంతే. చింతకాయ పలుపు ప్రభాస్ అన్న పలుపు. జై ప్రభాస్, బ్లాక్ బస్టర్ భయ్యా. India's biggest tsunami. Yeah, definitely. Prabhas elevation scenes is very highlight. Very elevation scenes. సూపర్ హిట్ ప్రభాస్, సూపర్ హిట్. పార్ట్ 2 వెయిటింగ్. చాలా బాగుంది. సూపర్ హిట్ ప్రభాస్. బాగుంది బ్రో. మెయిన్గా సినిమాలో ప్రభాసే నచ్చాడు అంతే. ఫస్ట్ సారి చూస్తే అర్థం కాదు, రెండోసారి మళ్ళీ చూడాలా, అప్పుడు అర్థమవుతుంది బాగా. ఓకే అన్న, బాహుబలి ప్రభాస్ పవర్ఫుల్గా తీశాడు సినిమా, సూపర్ హిట్ నా. సినిమా సూపర్గా ఉంది, 100 days ఖచ్చితంగా పోవాలి. బాహుబలి కంటే సూపర్గా ఉంది. సలార్ చాలా బాగుంది, నచ్చిందండి. నచ్చిన సీన్ వచ్చింది, ఫస్ట్ ఫైట్లో ఎంట్రీ ఇస్తాడు కదా, అది ఎక్సలెంట్గా ఉంది. ఏమే తల్లి కోసం ఆగుతాడు చూసారా, చాలా బాగా నచ్చింది అది. సూపర్ అండి, చాలా బాగుందండి. నాకు నచ్చింది ఒక అమ్మాయి సీన్, లేడీ సెంటిమెంట్ సీన్ చాలా బాగా నచ్చింది. అది చాలా చూసేదానికి ఒక అదే లేడీస్కు ఒక మానవ ప్రాణాలు కాపాడే ఒక అన్నగా, ఒక రెబల్ స్టార్ ప్రభాస్ జిందాబాద్. నేను చూసా సెకండ్ టైం ఇది. అదేందో సునామీ కొట్టుకొని వస్తే వాతావరణానికి ఇల్లు ఎట్లా కొట్టుకొని వస్తాయా, అంత బాక్స్ ఆఫీస్ ఉచ్చకో చూపించేసినాడు ప్రభాస్ అన్న. ఇంకా మనకు చెప్పగలిగే మ్యాటర్ ఏమంటే, ఆ కటౌట్కి మనం ఇచ్చే రేటింగు గీటింగ్ ఏం పనికిరావు. 1 వీక్లోనే 1000 షోస్ ఖచ్చితంగా కొట్టి నిరూపిస్తాడు. టాలీవుడ్ మన తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా చూపిస్తాడు. ఇది మటుకు రాసి పెట్టుకోండి. ఇంకా దాంట్లో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయి బ్రో? డ్రాబ్యాక్స్లు గీబ్యాక్స్లు ఏం లేదు, మొత్తం ఓన్లీ ప్రభాస్ అనే సినిమా మొత్తం. ఇంక కాసుకోండి. ఇంకా యా టాలీవుడ్ హీరో అయినా, యా బాలీవుడ్ హీరో అయినా, యా కాలీవుడ్ హీరో అయినా ప్రభాస్ అన్న కటౌట్కి సర్ రారు, ఇది మటు కన్ఫాము. సరే వచ్చిన వాళ్ళు ఎవరంటే ఇంకా మనకి నిరూపించేనాడు, మన పాన్ ఇండియా లెవెల్లో నిరూపించేనాడు ప్రభాస్ అన్న. ఇంకా నిలబెట్టుకునే ఇంకా నాకు తెలిసి ఇంకా బాలీవుడ్ వాళ్ళు ఎవరు రారు. ఇంకా ఇది మటుకు రాసి పెట్టుకోండి. ఇంకా రేటింగ్ చెప్పినాం కదా, అసలు కటౌట్కి అంత రేటింగ్ మనం ఇచ్చే తక్కువే అనిపిస్తుంది, ఎక్కువ అంతేగాని ఆ రేటింగ్ ఈటింగ్ పనికిరావు. ఇంకా ప్రభాస్కి రేటింగ్ ఇచ్చే స్థాయి మనకి లేదు. అంటే సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వాల్సింది, అది జవాన్ రావడం వల్ల బ్యాక్ అయ్యిందని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ అయింది సేమ్ టైం డంకీ, దాని ముందు పనికిరాదు బ్రో. ఇప్పుడున్న ఈ సినిమా క్రేజ్ బ్రదర్ చెప్పినట్టు 1 వీక్లో 1000 crores కలెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా చెప్తా ఉండ. ఇచ్చిన విఎఫ్ఎక్స్లు, హ్యాండ్ మూమెంట్లు, స్క్రీన్ అయితే దద్దరిల్లిపోతుంది బ్రో. భలే ఉంది సినిమా నిజంగా. 1 కాదు 2 కాదు 10 సార్లు చూడొచ్చు, అలా ఉంది బ్రో సినిమా. చాలా మంది యావరేజ్ అంటున్నారు. నో బ్రో, ఎవరు బ్రో చెప్పింది యావరేజ్ అని? చూడండి బ్రో, థియేటర్లోకి వెళ్ళి అదే సౌండ్స్ పగిలి జై సినిమా. ఇకపోతే మహారాష్ట్రలోనే 150 feet కట్అవుట్ ఉన్న క్యారెక్టర్ మన ప్రభాస్ అన్న. మన సైడ్ అయితే 240 feet పెట్టినాము, మదనపల్లి కాదు విజయవాడ సైడ్. సూపర్గా పెట్టినాము బ్రో. బోట్లో కూడా సలార్ అనే సినిమా ఓషన్లో క్రియేట్ చేసినాము, సూపర్గా ఉంది బ్రో. ఫ్యాన్స్కి అయితే పండగ అంతే.
సలార్ పార్ట్ 2 వస్తే ఇంకా సూపర్. ఇంకా దీనిలో ఉన్న ఫ్రెండ్షిప్ రిలేషన్ అయితే వేరే లెవెల్ బ్రో. ఒక ఫ్రెండ్కి ఇచ్చిన మాట కోసం అంతా వచ్చినాడంటే ఆ ప్లేస్ వదిలి వెళ్ళిన మన ప్రభాస్ అన్న సలార్ ఎవరైతే రిటర్న్ వచ్చి స్నేహం కోసం అంతా చేసినాడో దానికి హ్యాట్స్ ఆఫ్ బ్రో. సినిమాకి అయితే రేటింగ్ మేము ఇచ్చేంత వాళ్ళు కాదు కానీ ఇస్తాం 5 స్టార్ రేటింగ్ బ్రో. భలే ఉంది, సూపర్ హిట్స్ బ్రో, సూపర్ హిట్ బ్రో. అదిరిపోతుంది సినిమా అయితే. 1000 crores ఖచ్చితంగా బద్దలా కొడుతుంది బాక్స్ ఆఫీస్. అయితే ఫస్ట్ రోజు బుక్ మై షో అప్లికేషన్ క్రాష్ అయ్యేలా బుక్ చేసినారు బ్రో ఫ్యాన్స్. అది మీరు కూడా చూసినారు బ్రో ఫస్ట్ డే. అంతే బ్రో చెప్పగలను నేను. ఆయన గురించి చెప్పేంత స్థాయి మనకు లేదు బ్రో. మంచి ఆ కట్అవుట్ చాలు బ్రో. బ్రో ఎలా ఉన్నాడు చూడండి, లెజెండరీ హీరో, లెజెండ్ బ్రో. ఈ బాక్స్ ఆఫీస్ పరంగా కానీ దేని పరంగా కానీ ఆయన రికార్డ్స్ కొల్లగొడ చేస్తా ఎవరికి లేదు బ్రో, ఆయనకి తప్ప. ఫైట్లు నచ్చాయి, ప్రశాంత్ నీల్ సూపర్గా చేశాడు. ఓకే 9.5.